ఎందుకంటే మల్లేశ్వరి సినిమా వెంకటేష్ గారు చాలా రోల్స్ ప్లే చేస్తారు, కానీ ఆ ప్రసాద్ రోల్ రిజిస్టర్ అయినట్టు ఇంకా ఏది రిజిస్టర్ అవుతా. సో రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాంతో రీజనల్ లాంగ్వేజ్లో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కొట్టారు. సో ఆ సెంటిమెంట్తో కూడా వెంకటేష్ గారి పేరు పెట్టుకొని ఆ ఐకానిక్ క్యారెక్టర్ పెట్టుకొని వస్తున్నాం పెళ్లిగాని ప్రసాద్ అని. సో తప్పకుండా మాకు కూడా అటువంటి గొప్ప విజయం అందాలి. ఓం నమో వెంకటేశ్వర. అంటే సంక్రాంతికి వస్తున్నాం మళ్ళీ ఏం ప్రూవ్ చేసిందంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఉన్న స్ట్రెంత్ని ఒకసారి చూపించింది. ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో సినిమాలు చేసి కూడా ఇండస్ట్రీ హిట్స్ కొట్టొచ్చని మీ ఫ్రెండ్ ప్రూవ్ చేస్తాడు అనిల్ రావుపూడి. ఏంటి ఆ కాంబినేషన్ ఎప్పుడు కనిపిస్తారు అనిల్ రావుపూడి డైరెక్షన్? నిజంగా అంటే సంక్రాంతికి వస్తున్నాంలో మంచి క్యారెక్టర్ ఉందండి. నాకు పిలిచారు, 3:30 వరకు పిలిచారు. ఆ క్యారెక్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, అవన్నీ విన్నాను. అది ఎప్పటి నుంచి లాంగ్ వ్యూ లాగా ఉంది. నిజంగా ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఫ్రెండ్స్ ఒక రకంగా ఆర్టిస్ట్ని చేసింది మిమ్మల్ని అనిలే కందిరేగలు. ఏం మీకు ఇంత టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ మీరు, అతను కామెడీని అంతగా లవ్ చేసే డైరెక్టర్ అతను, ఏంటి ఏం ఆపుతుంది మీ ఇద్దరిని? ఏమి లేదండి, ఇంకా 100% చాలా ఇంకా రిలేషన్ పెరిగింది మా ఇద్దరి మధ్య. సో నాకు క్యారెక్టర్ ఇవ్వాలి అంటే మా ఫ్రెండ్కి ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వాలని చాలా సినిమాల్లో తప్పించాడు. రకరకాల కారణాల వల్ల చేయలేకపోయాం. ప్లస్ ఫైనల్గా సంక్రాంతికి వస్తున్నాలో నువ్వు క్యారెక్టర్ చేయాలరా, నాకు బయట నుంచి ప్రెజర్ ఎక్కువైంది, నీకు ఇవ్వలేదు, ఏమైంది మీకు ఇద్దరికే అని. సో ఆ ఉద్దేశంతోనే నన్ను 3:30 వరకు పిలిపించారు. క్యారెక్టర్ కూడా చెప్పాడు, ఇది క్యారెక్టర్, ఇది నైట్ డిస్కస్ చేద్దాం, తప్పకుండా ఇది వర్కౌట్ అవుతుంది నీకు అన్నారు. డన్, మొత్తాన్ని ఫైనల్గా మంచి జరుగుతుంది అనుకున్నాను. నైట్ డిస్కషన్లో కూర్చున్నప్పుడు అంటే చాలా ఫాస్ట్గా తీస్తున్నారు, క్లారిటీగా తీస్తున్నారు సినిమా. కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ ఉన్న పెద్ద ఆర్టిస్ట్ మీద పెట్టాడు. నేను వెళ్ళి నన్ను పిలిపించి ఆ క్యారెక్టర్ చెప్పే ముందు మళ్ళీ చిన్నగా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అది నేను గమనించాను ఏదో సంథింగ్ జరుగుతుందనే. సరే అయినా పర్లేదు, నువ్వు ఫస్ట్ ఆ వ్యాన్ ఎక్కే, ఆ వ్యాన్ తోలుతుండు, మధ్యలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం, వర్కౌట్ అవుతుంది. అప్పుడు నేను చెప్పాను, ఎందుకని ఇప్పుడు సినిమా ఇంపార్టెంట్ మనకి, నేను ఈ సినిమాని యాక్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఈ సినిమా ఎటు కొడతావు, పెద్ద బ్లాక్ బస్టర్ కొడతావు, నో డౌట్, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నావు, 100% నెక్స్ట్ సినిమా చేయొచ్చు. బట్ నా వల్ల నువ్వు ఇబ్బంది పడి ఇప్పుడు దాన్ని స్ట్రెయిన్గా తీసుకోకూడదు, బర్డన్గా తీసుకోకూడదు అని చెప్తే దానికి అతను ఇంకా అప్రిషియేట్ చేసి మావాడు, అరే థ్యాంక్ యూ సో మచ్ రా, నాకు బర్డన్ తగ్గించావు, ఇంత దూరం పిలిపించి మళ్ళీ పంపిస్తున్నాను ఏమనుకోవద్దురా, అయినా ఇప్పటికి చెప్తున్నాను ఎక్కే జీపండి, అది వ్యాన్ ఎక్కాను, వద్దు నేను వెళ్తానని చెప్పి అలా సినిమా గురించి ఆలోచించి వచ్చేది జరిగింది. ఎంతమంది ఆర్టిస్టులకి ఉంటారు మీలా చెప్పండి సప్తగిరి గారు? అదే నిజంగా అది నాకు చాలా మంచి అప్రిషియేషన్ దొరికింది. ఆ నిర్ణయం తీసుకున్నది కాకుండా కో డైరెక్టర్లు కావచ్చు, ప్రొడక్షన్ ఎస్విసి నుంచి కావచ్చు, అది అంటే మనం చేయాల్సినవన్నీ చేసామండి, మంచి క్యారెక్టర్లు చేసాం. ఇంకా మనం ఏదో క్యారెక్టర్లు చేసారని వెళ్ళకుండా చేసే క్యారెక్టర్లు మంచిగా ఉండాలి, అక్కడ సినిమా గురించి ఆలోచించాలి. అక్కడే వాళ్ళకి బర్డెన్ అవుతుందేమో అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగలిగారంటే, అంటే జనరల్గా ఒక ఆర్టిస్టులకి చిన్న సెల్ఫిష్నెస్ ఉంటుంది, అవి మనం ఉండాలి, మనం లేకపోతే ఎలాగైనా ఉండాలని అనుకుంటారు. కానీ అలా కాకుండా అవతల సైడ్ నుంచి కూడా ఆలోచించి పర్లేదు నేను ఇంకో సినిమా చేస్తానన్నారంటే రియలీ ఒక బిగ్ హార్ట్ ఉండాలి. థ్యాంక్ యూ.